దిశ పేపర్. ఇక దిశ పేపర్‌లో వార్తలు చూద్దాం ఇయాల. ఏమున్నాయి పెద్దగా? ఇది ఆ? కవ్వంపల్లిను రసమై మానకొండూరుది. నిన్న కవ్వంపల్లి సత్యనారాయణ ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమై బాలకిషన్కు మాటల యుద్ధం జరుగుతూ ఉంది. నువ్వా నేను చూద్దాం అది. ఇక ఇక్కడ చూపి రాసలీలల కామలీలల బా ఏం పెట్టిర్రు చూడు ఒకసారి. మాజీ ఎమ్మెల్యే రసమై వర్సెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి మధ్య పోస్టర్ వారు. నిన్న పోస్టర్ కలకలం సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టర్లు పెట్టుకోవడం జరిగింది. ఆ పోస్టర్లు చూద్దాం ఒకసారి. 6వ పేజీలో ఉన్నాయి. ఒకసారి మీకు చూపిస్తా. ఎంత దారుణంగా అంటే ఒకరి మీద ఒకరు ఎవరైనా కార్యకర్తలు బట్టలు చింపుకోగా చూసినా కానీ వీళ్ళు ఎమ్మెల్యేలు ఇద్దరు, మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన, ప్రస్తుతం ఎమ్మెల్యే ఒక ఆయన, ఇద్దరు ఎట్లా బట్టలు చింపుకుంటారో చూడు ఒకసారి. ఎంత దారుణంగా చేసి దిశ పేపర్లో. ఇక చూడండి ఇది అదే రాసలీలల కామలీలల. ఇది రసమైకి సంబంధించిన పోస్టర్. ఒకసారి మంచిగా చూపి. మాజీ ఎమ్మెల్యే రసమై ఎమ్మెల్యే కవ్వంపల్లి మధ్య పోస్టర్ వారు. రాసలీలల రసమై అట. ఊరిని చూడు ఇది ఏడ చూసిరండి ఈయనను. రాసలీల రసమై అంటారు. మీరు ఎక్కడైనా పోయి చూసిర్రా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? అరే మరి ఇంత దారుణంగా ఓపెన్గా పోస్టులు పెట్టి రిలీజ్ చేస్తారేంది? 10 సంవత్సరాలు అధికారంలో ఉండి రోడ్లు గుర్తులేవా? 10 సంవత్సరాలు ఏడపన్నావు. నేడు రోడ్లు అంటావు, మొసలి కన్నీళ్లు కాలుస్తావు. జనాలు నిన్ను నమ్ముతారా బాల? 10 సంవత్సరాలు రోడ్లను పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు వచ్చి నేను ఉన్నాను అంటున్నావు. నిన్ను ఎట్లా నమ్మేది? ఇది రసమై పోస్టరు. రాసలీలల రసమై అడ్డ. ఇక ఇది ఎందుకు మొదలైందంటే వివాదానికి కారణమైన గుండ్లపల్లి పొత్తూరు రోడ్లు, డబుల్ రోడ్లు ఉన్నాయి కదా, అక్కడ డబుల్ రోడ్లకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ఆ వివాదంలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు, వ్యక్తిగత విమర్శలతో రోడ్లను పడ్డ ఇద్దరు నేతలు. ఎవరి పరువేంది ఇక్కడ? మీరు పర్సనల్గా వ్యక్తిగత విషయాలు బయట పెట్టుకొని ఆ పోస్టర్లను చూసి ఎవరు నవ్వుతున్నారు? అక్కడ ఉన్న జనాలు నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి. సిగ్గుపోతుంది. ఆయన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఈయన మాజీ ఎమ్మెల్యే. రాసలీల రసమై ఒకరు అంటాడు. ఈయన పోస్టర్ చూడండి. కామలీలలో కవ్వం పెళ్ళట. ఏందా ఇది? ఇక చూడు ఇది మంచిగా ఉన్నది. ఈయననే రాసలీల రసమై అని పెట్టి, ఈయన కామలీలల కవ్వం పెళ్ళి, కేకులు మింగుడు, మూతులు నాకుడు. ఓరి నాయన ఏం టైటిల్స్ ఇవి! ఛీ, మీకేమన్నా పరువు ఉందా? ఈ పోస్టర్లు పెట్టుకోవడం వల్ల మానకొండూరు ప్రజలు నవ్వుతూ ఉన్నారు. సరే ఈయన కేక్ అంటే అదేదో వీడియో వచ్చింది కదా అంతకుముందు, కేకు ఇది 31st, అప్పుడు 31st కేక్. సరే ఆమె దాని మీద వివరణ కూడా ఇచ్చింది, నాకు చెల్లెలు లాంటిది అది అని చెప్పి. అది తప్పే, ఇది తప్పే. ఇది ఎక్కడండి ఆధారాలు లేకుండా రాసలీల రసమయానుడు? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీరు ఎక్కడైనా చూసిర్రా ఆయన అట్లా? ఏంగా సిగ్గుందా? ఆయన ఒక ప్రజాప్రతినిధి రసమై బాలకిషన్. ఆయన తిరుగుడే సరిపోతుంది ఎమ్మెల్యేగా. ఆయన అక్కడ ఉన్న సమస్యలేంది, ఆయన చేసే పనులేంది? ఇన్ని సమస్యల మధ్యలో గివేం పనులండి? ఎవరికైనా ఆలోచన ఉంటుందా అండి? ఈ పర్సనల్ తీసుకొని వచ్చి, పర్సనల్ లైఫ్లు తీసుకొచ్చి బదాట్లో పెట్టి ఇద్దరు నేతలు పరువు పోయిందట. వ్యక్తిగత విమర్శలతో రోడ్ల పడ్డాడు ఇద్దరు నేతలు. ఓల పరువు పోతే జనాలు పరువు పోతుందా? మీ పరువు పోతుందా? వ్యక్తిగత విషయాలు ఎందుకు రాజకీయంగా? మీకు శాతనైతే అభివృద్ధి ఏం చేసిరు అది చెప్పుకోవాలి, కానీ గివేందండి? ఇంకోటి అదేంటిది కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంటారు. నిజంగా ఒకటి ఓపెన్గా చెప్తా, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ అంటే ఆయన ఇక టాలీవుడ్కి సంబంధించిన ప్రముఖ సినీ తారలు ఎవరైతే హీరోయిన్స్ ఉంటారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళని బెదిరించి లొంగ తీసుకున్నాడు అని చెప్పి కొందరు అంటా ఉన్నారు. నాకు తెలిసి ఒక పార్టీ, ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, దాంతోపాటు ఒక మినిస్టర్ కూడా ఆయన. ఉన్న సమస్యలే సరిపోకుండా ఈ సమస్యలు ఎందుకు తీసుకొస్తారండి వాళ్ళు? వీళ్ళకి ఈ జనాలతోనే టైం సరిపోకుండా ఇంకా ఇలాంటి పనులు పెట్టుకుంటారు రాజకీయ నాయకులు. కొంచెమన్నా మాట్లాడతానికి సిగ్గుండాల. దానికి ఏదో రంగు పూసి బురద తల్లి
కేటీఆర్ ఆ అమ్మాయిని రమ్మన్నాడు, రూమ్కి రమ్మన్నాడు, ఇటు రమ్మన్నాడు అని చెప్పి మాట్లాడతాను కొంచెమైనా సిగ్గు ఉండాలి. నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయండి? ఇప్పుడు ఇదే ఇగో ఇప్పుడు బీఆర్ఎస్కి సంబంధించిన రసమయ్య, రాసలీల రసమయ్య, వీళ్ళకి ఏ ఆధారాలు ఉన్నాయండి? సరే, ఇది కేక్ మింగుడు మూతులు నాకుడు అంటే ఈ మూతులు నాకుడు అనేది తప్పు, కానీ కేక్ అంటే ఒకటి ఏదో వీడియోలో ఆయన ఏలు పెట్టి అదే ఆమె ఏదో సంథింగ్ జరిగింది, అది కూడా తప్పనే అన్నాడు. అది కూడా కరెక్ట్ కాదు. మీరు ఏమున్నా అభివృద్ధి ఏం చేసిర్రు, ప్రజలకు ఏం చేస్తూ ఉన్నారు, ప్రజలకు ఏం మేలు జరుగుతుంది మీ ప్రభుత్వంలో, అది మాట్లాడుకోవాలి. కానీ ఈ చిల్లర పోస్టులా, ఇది రాజకీయమా? నాకు తెలిసి ఇప్పుడు రసమే నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టిండుగా, ఒక వీడియో నా దగ్గర ఉన్నది, ఇగో ఒకసారి వినండి. ఈ చివరి పాలన కాంగ్రెస్ పాలన. నేను మళ్ళీ తాపకి చెప్తున్నా, మరణ వాంగ్మూలాన్ని రాసిస్తా మీకు పాత్రికేయుల సాక్షి. వినిపిస్తుందా? మళ్ళీ గెలిస్తే నా తలకాయని తీసేసి గాంధీ భవన్ కాడ వేలాడగట్టురా. నేను మరణ వాంగ్మూలం కూడా రాత. మీ జీవితంలో ఇంకా రారు. ప్రజలు విసిగిపోయి. ఇది చివరి పాలన కాంగ్రెస్ పాలన. కాంగ్రెస్ పాలన ఇది చివరి పాలన అంటా ఉన్నాడు. నేను మళ్ళీ తాపకి చెప్తున్నా, మరణ వాంగ్మూలాన్ని రాసిస్తా మీకు పాత్రికేయుల మరణ వాంగ్మూలం రాసిస్తా ఉన్నా నేను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి. ఇది మళ్ళీ గెలిస్తే నా తలకాయని తీసేసి గాంధీ భవన్ కాడ వేలాడగట్టురా. నేను మరణ వాంగ్మూలం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నా తలకాయ తీసి గాంధీ భవన్ కాడ ఎల్లాడు దిగిన అంటున్నాడు రసమయ్య బాలకిషన్. జీవితంలో ఇంకా రారు. ప్రజలు విసిగిపోయారు. వీళ్ళ మాటలు భరించలేని పరిస్థితులు వచ్చినారు. టీవీలో అట్లాంటి చండాలమైనటువంటి భాష, మదమెక్కినటువంటి అహంకారం, పదవిలతో విర్రబిగుతూ మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నాకు తెలిసి మానకొండూరులో రసమయ్య బాలకిషనే మళ్ళీ గెలుస్తాడు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే నాకు తెలిసి రసమయ్య పాలనే బాగుండే సార్ అని చెప్పి, అంత కేసీఆర్ పాలనే మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు అంటా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కూడా 18 నెలలు అవుతా ఉంది. నైట్కే అన్ని జరిగిపోతానికి అయినా అవతార పురుషుడు అండి ఆయన. ఇంకొక 1 year చూడాలి కదా, అవకాశం ఇవ్వాలి. అంటే నాకు తెలిసి హైడ్రాతో చాలా దెబ్బతిని నాకు తెలిసి ఒక 10 ఏళ్ళు వెనుక పోయింది కాంగ్రెస్ పార్టీ, అందులో నో డౌట్. అది ఇప్పుడు ఏదో స్థానిక సంస్థలు వచ్చాయని చెప్పి ఏదో హడావిడి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి ముగ్గు పోస్తూ ఉన్నారు, రైతు బంద్ వేస్తూ ఉన్నారు, అంతే తప్ప నాకు తెలిసి రసమయ్య చెప్పింది కూడా కొంచెం నిజమే. అది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అచ్చుడు కలనే కాదు. మానకొండూరులో అయితే 100% రసమయ్య బాలకిషన్ మళ్ళీ గెలుస్తాడు, ఇది పక్కా. కానీ ఇలాంటి అయితే బంద్ చేయదు ఇక. ఇలాంటి పోస్టర్లు అయితే చిల్లర పోస్టర్లు, మీ పరువు పోతా ఉంది. ఫస్ట్ ఒకసారి దీని మీద రసమయ్య బాలకిషన్ గారికి ఫోన్ చేద్దాం, వివరణ ఏమి ఇస్తాడు. ఈ కాంగ్రెస్ పార్టీ కూడా వస్తే నేను తలకాయ తీసుకుంటా అంటున్నాడు. రసమయ్య బాలకిషన్కి ఫోన్ చేస్తా ఉన్నా. రింగ్ అయితే ఉంది, మాట్లాడదాం రసమయ్య బాలకిషన్ గారితో. ఫస్ట్ వీడియో గురించి మాట్లాడదాం. నేను చెప్తా ఉన్నా, ఇదే వీడియో. రసమయ్య బాలకృష్ణ గారు నమస్తే. నేను శివరామ్ రెడ్డిని, లైన్ లో ఉన్నారు మీరు. నిన్న ఒక వీడియో మాట్లాడారు మీరు, ఇది కాంగ్రెస్ పార్టీ ఇదే చివరి అధికారంలో రాబోతుంది, మళ్ళీ అధికారంలోకి రాదు ఇక, ఒకవేళ వస్తే నా తల తీసి గాంధీ భవన్ దగ్గర వెళ్ళాడదీరా అంటూ ఉన్నారు. ఎందుకు అంత కోపం ఎందుకు వస్తా ఉంది మీకు కాంగ్రెస్ ప్రభుత్వంపై? నా కోపం అని కాదే, ప్రజల కోపాన్ని చెప్పిన నేను. వాళ్ళ అహంకారము, వాళ్ళ అధికార దర్పము, వాళ్ళు ప్రజల మీద, అట్లాగే మా పార్టీ మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అసభ్య పదజాలాన్ని చూసి ప్రజలు కూడా అసహించుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ చివరి ఎలక్షన్ అని చెప్పినాము. అట్లే ఉంది పరిస్థితిలో కూడా. నేను అనేది ఏం లేదు, నువ్వు ఎవరినన్నా ఏ ఊరికైనా వెళ్ళి హలో స్ట్రక్ అవుతుంది. హలో సరే, ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది లైన్లో, మళ్ళీ మాట్లాడదాం. సో ఇది మొత్తానికైతే రసమయ్య బాలకిషన్ గారు ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పాలన బాగా లేదని చెప్పి జనాలు కూడా చెప్తున్నారు. నేను కూడా పబ్లిక్ బయటలో తీసుకుంటా ఉన్నా, చాలామంది అంటా ఉన్నారు. ఇది కూడా వాస్తవానికి నిజమే అని చెప్పుకోవచ్చు. రసమయ్య బాలకిషన్ గారు మాట్లాడింది ఇది కూడా అడుగుదాం అనుకున్న, ఈ పోస్టర్లలో లేదని ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఎక్కడో ఉన్నాడు.
సరే మొత్తానికైతే ఇది అవాస్తవం. ఇట్లాంటి పరువు తీసుకునే పని మాత్రం చేయకుండా ఏదున్నా కూడా అభివృద్ధిలో మీరు పోటీ పడండి, ఇద్దరు నాయకులు కూడా. థ్యాంక్ యూ.